నేను జలకంఠేశ్వర ఆలయానికి వెళ్తున్నాను. ఇది వెల్లూరు ఫోర్ట్‌లో ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది వెల్లూరు ఫోర్ట్ మనకి. ఆలయం పక్కనే పెద్ద గోశాల ఉంది. ఇలా ఉంటుంది ఆ గోశాల. చాలా పెద్దది చూడ్డానికి. ఇప్పుడు గుడి వైపు మనం నడుచుకెళ్దాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ట్రాఫిక్ ఏం లేదు. ఏ నాయిస్ ఉండదు. బయట ఉన్న ట్రాఫిక్ ఫోర్ట్ లోపల ఉంది కాబట్టి మనకి ఏం ఉండదు. చాలా ఎత్తైన గోపురం. 100 అడుగులు ఎత్తుంటుంది ఇది. ఇది చూసి నాకు తిరువన్నమలైలో ఆ గుడి కూడా జ్ఞాపకొస్తుంది. రెండు ఒక్కలాగే చూడడానికి ఉన్నాయి ఆర్కిటెక్చరు. చాలా పెద్ద గుడి కాంప్లెక్స్ ఇది. చాలా టైం స్పెండ్ చేయొచ్చు మనం అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఏదో ఫంక్షన్ జరుగుతున్నది. ఏంటా అని అడిగితే స్వామీజీ 75th బర్త్డే అన్నారు అక్కడ వాళ్ళు. మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి. దర్శనం చేసేసుకున్నాను. అదే గర్భాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి. దేవస్థానం చాలా బాగుంది. అన్నదానం కూడా చేస్తారు. ఈ వాటర్ బాటిల్స్ అన్ని అక్కడికే తీసుకెళ్తున్నారు అన్నదానానికి. చాలా హైలైట్గా ఉంటుంది ఇక్కడ ఈ మండపం. గుడి మొత్తమే హైలైట్. ఈ గుడి నిండా మండపాలు, ఆ పిల్లర్స్ చాలా మంచి ఆర్కిటెక్చర్తో ఉన్నాయి. ద గ్రేట్ విజయనగర రాజులు కట్టించిన ఆలయం ఇది. జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా డీటెయిల్డ్ వర్క్ ఉంది. ఇక్కడి నుంచి ఈ స్కల్ప్చర్స్, విగ్రహాలన్నీ బ్రిటన్ తీసుకెళ్ళిపోదామని కూడా ఒక ప్రయత్నం జరిగిందిట, కానీ అది విఫలమైంది. ఇక్కడ వీళ్ళు దండలు తయారు చేస్తున్నారు దేవుడికి. గుడి మొత్తం చూసాను, కానీ ఇక్కడ నేను మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాను ఇవన్నీ చూడడానికి. చిన్న చిన్న విషయాలు కూడా చెక్కి పెట్టారు ఇక్కడ, చిన్న డాట్స్. మొత్తం అంతా కవర్ చేయాలంటే నేను చాలా పెద్ద వీడియో చేయాలి. ఈ వీడియో కొంచెమే చేసి ఆపుతాను నేను. ఈ మండపం లోపల ఏదో ప్లాట్ఫామ్లో ఉంది. ఇదంతా వెళ్ళి చూడాలి. ఏ గుడికి వచ్చినా నాకు ఇదే బెస్ట్ పార్ట్ నచ్చుతుంది. కూర్చొని ఏం చేయకుండా కొంతసేపు. గుడి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు ఇది, చాలా పెద్ద చెట్టు. ఈ ఫోర్ట్ లోపల ఇలాగే ఉంటుంది, గార్డెన్స్, ఒక పెద్ద పిక్నిక్ పార్క్లా ఉంటుంది, బిల్డింగ్స్.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీ థాట్స్ ఏవో మాకు కామెంట్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.